హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు టీనేజ్లో. ఈ కథని రచించిన వారు సుధాకర్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఏందయ్యా అలా కుక్కిన పెన్నులా మంచంలో మాట్లాడకుండా పడున్నావు, నిన్నేనయ్యా అంటూ ఇద్దయ్యను తట్టి లేపింది రాములమ్మ. ఏందయ్యా అలా మాట్లాడకుండా ఉన్నావు, ఈరోజు ఏమైంది ఏంది అని మళ్ళీ ప్రశ్నించింది రాములమ్మ. గదేనే రాములమ్మ, మన బిడ్డ సింధూరి 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయినది కదా, ఇంకా చదువుకుంటా అంటుందాయే. అదే అయ్యోరు బిడ్డ పట్నంలో చదవటానికి పోతుందట, నేను పోతానని లొల్లి పెడుతుందాయే. ఈ విషయం గూర్చి అయ్యోరిని అడిగా. వాళ్ళ అమ్మాయి పట్నంలో వాళ్ళ తమ్ముడి కాడ ఉంచి చదివిస్తాడట. కానీ పట్నంలో మనకు ఎవరూ లేకపోయే, సింధూరిని ఏడ ఉంచి చదివించాలి అని ఆలోచిస్తున్నానే అని బదులిచ్చాడు ఇద్దయ్య. సరేలేవే, నేను అలా పొలంకి నీళ్లు పెట్టి వస్తా అంటూ తువ్వాలు భుజంపై వేసుకొని బయటకు దారి తీశాడు ఇద్దయ్య. చాటలో బియ్యం పోసుకొని చెరగటం మరిచిపోయి ఆలోచనలు మునిగిపోయింది రాములమ్మ. అసలే లేక లేక పుట్టిన ఏకైక సంతానం, పెద్ద చదువుకు పంపాలంటే రోజులు బాగోలేవాయే. దూరం ఉండటం వలన రోజు పోయి వచ్చుడు కుదిరేటట్టు లేదాయే. పొయ్యి మీద పాలు పొంగిన శబ్దం రావడంతో ఆలోచనల నుండి బయటపడి వంట రూంలోకి దారి తీసింది రాములమ్మ. చూస్తుండగానే రోజులు గడిచిపోయి అడ్మిషన్లు దగ్గర పడుతుండటంతో ఇద్దయ్యలో ఆందోళన పడుతుండగా కారు వచ్చి తన ఇంటి ముంగిట ఆగటంతో ఉత్సాహకతతో ఇద్దయ్య రాములమ్మలు బయటికి వచ్చారు. కారులో నుండి ప్రైవేటు స్కూల్లో పనిచేసే పరమేశం సారు మరో 2 సార్లు దిగి ఇంటిలోకి వస్తుండగా, వీరెందుకు వస్తున్నారో అని ఇద్దయ్య తెల్లబోయి చూస్తుండగా, ఏమిద్దయ్య బాగున్నావా, మీ సుందరి చదువు గురించి బాధపడుతున్నావని తెలిసి ఈ సార్లను తీసుకొస్తున్నా. ఈ సార్లకు పట్నంలో పెద్ద కాలేజీ ఉంది అని పరమేశం సారు వారిని ఇద్దయ్యకు పరిచయం చేశారు. ఆ వచ్చిన సార్లు తమ కాలేజీ గొప్పతనం గురించి, అందులో చెప్పే సార్ల గురించి, వాళ్ళ కాలేజీలో చదువుకున్నవారు ఎంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారో చాలా గొప్పగా చెప్పారు సార్లు. వాళ్ళు చెబుతూ ఉంటే తన్మయత్వంతో వింటూ తమ సింధూరి కూడా గొప్ప గొప్ప చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నట్లు ఊహించుకుంటూ ఏం మాట్లాడాలో తోచక అలాగే వింటూ ఉండిపోయారు ఇద్దయ్య రాములమ్మలు. అది సరే సారు, మీ కాలేజీ బాగానే ఉంది కానీ మాకు పట్నంలో చుట్టాలు లేరు, మరి సింధూరిని ఎక్కడ ఉండి చదువుకోమంటారు సారు అని ప్రశ్నించాడు ఇద్దయ్య. అదే చెప్పబోతున్నాను ఇద్దయ్య, మా కాలేజీకి కొద్ది దూరంలో లేడీస్ హాస్టల్ ఉంది. అందులో కేవలం చదువుకునే ఆడపిల్లలే ఉంటారు. ఇక మీ అమ్మాయికి ఏం పర్వాలేదు అంటూ డబ్బులు కట్టించుకొని కొన్ని ఫారాల మీద ఇద్దయ్య సింధూరులతో సంతకాలు తీసుకొని వెళ్ళిపోయారు. పట్నం నుండి వచ్చిన సార్లు అయ్యగారిని అడిగి మంచి ముహూర్తం చూసి పట్నంలో కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఓ మంచి రూమ్ చూసి సింధూరికి కావలసినవన్నీ సమకూర్చి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి వచ్చారు ఇద్దయ్య దంపతులు. చూస్తూ ఉండంగానే ఇంటరి మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది సింధూరి. చలాకీగా ఉండే సింధూరి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, తల్లిదండ్రులు ఏం మాట్లాడినా చిర్రుపూరులాడుతున్న సింధూరిని చూసి తల్లి రాములమ్మ తట్టుకోలేకపోతుంది. ఎడ్లకు మేత వేస్తున్న ఇద్దయ్యతో, ఏమయ్యో, మన సింధూరి కాలేజీ నుండి వచ్చిన కాడి నుండి అంతా ఎట్టానో ఉంటుందయ్యా, ఎందుకో నాకు భయంగా ఉందయ్యా, ఆరోగ్యం బాలేదో ఏమో, ఒకసారి డాక్టర్ అమ్మ దగ్గర చూపిద్దాం అనుకుంటున్నా, ఏమంటావ్ అని ప్రశ్నించింది రాములమ్మ. సరే అలాగే లేవే, రేపు వెళ్దాంలే, నేనట్లా మన సర్పంచ్ సాంబమూర్తి బావ దగ్గరకు పోయి వస్తా, ఎందుకో నన్ను వచ్చి కలవమని 4 దినాల నుండి ఒక తీరుగా కబురు చేస్తుండు అని బయటికి దారి తీశాడు ఇద్దయ్య. రా ఇద్దయ్య బావా, 4 రోజుల నుండి కబురు చేస్తూ ఉంటే ఇప్పుడా రావడం అంటూ కుర్చీ చూపించాడు సర్పంచి సాంబమూర్తి. ఏంది బావా, ఎన్నడూ లేంది మరీ రమ్మని కబురు చేస్తున్నావు అంటూ కుర్చీలో కూలబడ్డాడు ఇద్దయ్య. బావా, మా కోడలు సింధూరి పరీక్షలు అయిపోయినాయి కదా, ఇంటికి తీసుకొచ్చినావా అని ప్రశ్నించాడు సాంబమూర్తి. 2 రోజుల క్రింద తీసుకువచ్చిన బావా, కానీ సింధూరి ఇంటికి వచ్చినప్పటి నుండి మునుపటి హుషారు లేదు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది, ఏందో బావా అర్థం అవుతాలే అంటూ బదులిచ్చాడు ఇద్దయ్య. అది సరే కాని బావా, సింధూరిని కాలేజీలో చేర్చిన కాడి నుండి ఎప్పుడైనా కాలేజీకి పోతుందో లేదో తెలుసుకున్నావా బావా అని గొంతు తగ్గించి అడిగాడు సర్పంచ్ సాంబమూర్తి. మళ్ళీ ఎప్పుడు కాలేజీకి వెళ్ళి అడగలేదు, మంచిగానే చదువుతుంది కదా, ఏమైంది బావా అలా అడుగుతున్నావు అని ఆందోళనగా ప్రశ్నించాడు ఇద్దయ్య. అదే బావా, మొన్న ఓ మీటింగ్ హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో ఉండి నేను అక్కడికి పోయింటి. అక్కడ మన సింధూరిని ఒక అబ్బాయితో కలిసి చూసిన.
తననే కాదా అని మళ్ళీ మళ్ళీ చూసిన. ఎందుకైనా మంచిదని చాటుగా ఫోన్లో ఫోటో కూడా తీయించి, సింధూరి చదివే కాలేజీలో నా ఫ్రెండు రాజు పనిచేస్తాడు. అతనిని మన సింధూరి గురించి అడిగిన. మన సింధూరి మొదటి 3 నెలలు కాలేజీకి సక్రమంగా వచ్చిందట. తర్వాత 2-3 రోజులకోసారి కాలేజీకి వచ్చేదట. ఎందుకు కాలేజీకి రోజు రావడం లేదంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పేదట అంటూ మొబైల్ ఫోన్ తీసి ఫోటోను ఇద్దయ్య ముందు పెట్టాడు సాంబూర్తి. మొబైల్ సింధూరిని ఎవరో అబ్బాయి ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫోటో చూసి కండ్లల్లో నీరు ఉబికి వస్తుండగా నోటి మాట రాక శ్రేష్టలుడిగి అలాగే ఉండిపోయాడు ఇద్దయ్య. ఏంది బావా కదలకుండా అలాగే ఉండిపోయావు అంటూ ఆప్యాయంగా ఇద్దయ్య భుజం మీద చెయ్యి వేసి, ఈ విషయం గురించి సింధూరితో నేను మాట్లాడతాను. తనని మీరు ఏమీ అనవద్దు. ఈ వయసులో ఉన్న పిల్లలను ప్రేమతో మార్చుకోవాలే కానీ కోపంతో ఏమన్నా మనని శత్రువుల వలె చూస్తారు. అదీ కాక అసలే రోజులు బాగోలేవు. అది ఏమన్నా చేసుకుంటే బాధపడేది మనమే. సరే బాధ బావా, మీ ఇంటికి సింధూరితో మాట్లాడి విషయం ఏమిటో కనుక్కుందాం అంటూ ఇద్దయ్య చేయి పట్టుకొని బయటకు దారితీశాడు సర్పంచ్ సాంబూర్తి. ఓ సాంబన్న, ఎన్ని రోజులును మా ఇంటికి వస్తున్నావు? సర్పంచ్ అయిన కాడి నుండి మమ్మలను మరిచితివి కాదే అంటూ లోపలికి ఆహ్వానించింది రాములమ్మ. ఇద్దయ్య మంచం వాల్చి సాంబూర్తిని కూర్చోమని తాను కూర్చుంటూ, సింధూరు ఎక్కడా అని రాములమ్మను ప్రశ్నించాడు సర్పంచ్ సాంబూర్తి. ఇప్పుడే తిని అట్లా ఒరిగిందన్నా, పిలుస్తా ఆగన్నా అని బదులిచ్చింది రాములమ్మ. వద్దు వద్దు చెల్లి, నేనే తన దగ్గరికి వెళతాను. జరా మాట్లాడేది ఉంది, మీరు ఇక్కడే ఉండండి. సింధూరి అంటూ సింధూరి పడుకున్న గదిలోకి వెళ్ళాడు సర్పంచ్ సాంబూర్తి. ఏమీ అర్థం కాక ఇద్దయ్య వైపుకు తిరిగి ప్రశ్నార్థంగా మొహం పెట్టి ఏంది అని సైగ చేసింది రాములమ్మ. సింధూరి అంటూ పిలుపు వినపడటంతో దిగ్గున లేచి, ఓ మామయ్య నీవా రామామయ్య, ఇక్కడ కూర్చో అంటూ కుర్చీ చూపించింది. పక్కకు నిలుచుంది సింధూరి. సింధూరి చూపించిన కుర్చీలో కూర్చుంటూ, ఏమ్మా పరీక్షలు బాగా రాశావా అని ప్రశ్నించాడు సర్పంచ్ సాంబూర్తి. బాగానే రాశాను అంటూ తలదించుకుంది సింధూరి. సింధూరి ఇటు చూడు అంటూ మొబైల్లో సింధూరిని అబ్బాయి ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను చూపిస్తూ మొబైల్ను సింధూరు ముందుంచాడు సాంబూర్తి. ఆ ఫోటో చూసి కండ్లు పెద్దగా చేసుకొని భయంతో వణికిపోతూ వెంటనే సాంబూర్తి కాళ్లపై పడి ఏడుస్తూ, తప్పయింది, ప్లీజ్ ఎవరికి చెప్పక మామయ్య, అమ్మా నాన్నలకు తెలిస్తే చచ్చిపోతారు అంటూ గట్టిగా కాళ్ళు పట్టుకొని రోధించటం మొదలుపెట్టింది సింధూరి. ఏడిస్తేనే తమలో ఉన్న బాధ అంతా ఆవిరైపోతుంది అని తెలిసిన వాడైన సాంబూర్తి చాలాసేపు ఏడవనిచ్చి, ఏడవటం ఆపిన సింధూరి తలపై చెయ్యి వేసి, ఏం జరిగిందిరా అంటూ అనునయంగా ప్రశ్నించాడు సర్పంచి సాంబూర్తి. కంటి నుండి కారుతున్న కన్నీళ్లను చున్నీతో తుడుచుకుంటూ జరిగినదంతా చెప్పనారంభించింది సింధూరి. కాలేజీలో జాయిన్ అయినాక ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేదాన్ని. మా తరగతిలో ప్రణయ్ అనే అబ్బాయి నన్నే అదే పనిగా చూస్తూ ఉండేవాడు. నేను చూసి చూడనట్లు ఉండేదాన్ని. ఓ రోజు నేను కాలేజీ నుండి హాస్టల్కు వెళుతుండగా ప్రణయ్ బైక్ మీద వచ్చి ఓ ఉత్తరాన్ని చేతిలో పెట్టి బైక్ ఆపకుండా వెళ్ళిపోయాడు. నేను ఆ ఉత్తరాన్ని చదవకుండానే చించివేశాను. మళ్ళీ 4 రోజుల తర్వాత కాలేజీలో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు ప్రణయ్. నా పుట్టినరోజు ఈ రోజేనని నీకెలా తెలుసు అని తనని ప్రశ్నించాను. నిన్ను నేను ప్రేమించాను కాబట్టి నీ గురించి అన్నీ తెలుసుకున్నాను అని నా పక్కకు కూర్చుని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు లేకపోతే నేను బ్రతకలేను, నీవు లేకుంటే నాకీ బ్రతికే వద్దు అని బ్లేడ్తో చెయ్యి కోసుకున్నాడు. రక్తం కారిపోతుంది. గట్టిగా రక్తం కారకుండా ప్రణయ్ చేయిని అదిమి పట్టుకున్నాను. చాలా మంచోడు, నేనంటే పడిచస్తున్నాడు, మంచిగా అందంగా ఉన్నాడు. సంతోషంతో పొంగిపోయి వెంటనే నీవంటే నాకిష్టమే అంటూ నవ్వాను. తానంటే నాకు చాలా ఇష్టం, తాను లేకుంటే నేను బ్రతకలేను, తానంటే నాకు ప్రాణం, నేనంటే తనకి ప్రాణం, తాను ఏదంటే అదే నాకిష్టంగా భావించాను. నాకు బహుమతులు ప్రేమతో కొనిచ్చేవాడు. అప్పటి నుండి తన బైక్ మీద మేమిద్దరం కాలేజీకి వెళ్లకుండా సినిమాలకు, పార్కులకు, అన్ని చోట్లకు వెళ్ళేవాళ్ళం. పరీక్షలకు వారం రోజుల ముందు ఆదివారం మేమిద్దరం పాకాల్ వెళ్ళాము. అక్కడ అడవిలో చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాం.
అలసిపోయి అక్కడ పొదల మాటున కూర్చున్నాం. బ్యాగు తీసి అందులో నుండి థమ్సప్ తీసి తాను తాగి నాకు ఇచ్చాడు. నేను తాగాను. థమ్సప్ తాగినాక ఏదో మొత్తులా అనిపించింది. మనం పెండ్లి చేసుకుందాం, ఒక్కసారి ముద్దు పెట్టుకుంటాను ప్లీజ్ అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. నాకు చాలా గమ్మత్తుగా మత్తుగా ఎక్కడికో తేలిపోతున్నట్టు అనిపించింది. ఎక్కడెక్కడో చేతులు వేశాడు. ఏమేమో అన్నాడు. ఏం జరిగిందో ఏమో నాకు. తనకి పూర్తిగా సహకరించాను. అప్పుడు మేము కలిసి ఉన్నప్పుడు ఫోటోలు తీశాడు. 4 రోజులు ప్రణయ్ కాలేజీకి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తల్లడిల్లిపోయాను. ఇక తట్టుకోలేక తన రూమ్కి వెళ్ళాను. అక్కడ తాను బీర్లు తాగుతూ కనిపించాడు. నేను చూసిన వెంటనే తిరిగి వస్తుండగా చెయ్యి పట్టుకొని లాగి మంచం మీద కూర్చోబెట్టి తలుపు వేసి గడియ పెట్టాడు. ఎటుపోతావురా సింధూరి, మంచి టైంకు వచ్చావుదా అంటూ చెయ్యి పట్టుకొని గట్టిగా పట్టుకొని బలవంతం చేశాడు. నేను గట్టిగా చెంపపై ఒక్కటి కొట్టి దూరం జరిగాను. నవ్వుతూ మొబైల్ చూపిస్తూ, ఇందులో మన ఫోటోలున్నాయి. నీవు రాకపోతే వీటిని ప్రింట్ వేయించి కాలేజీలో పంచుతానంటూ దగ్గరికి లాక్కున్నాడు. తనని ఏమీ అనలేక అలాగే ఉండిపోయాను. పెండ్లి చేసుకో, నీ ఇష్టం ఉన్నట్టు ఉంటాను కాళ్ళు పట్టుకొని దండం పెట్టాను. కానీ తాను నీవు బజారులం, నిన్నెందుకు పెండ్లి చేసుకుంటానే అంటూ నానా బూతులు తిట్టి, నీవు రమ్మన్నప్పుడు నా దగ్గరకు రావాలి, ఇక వెళ్ళు అంటూ బయటకు పంపాడు ప్రణయ్. అప్పటి నుండి నన్ను ఎక్కడి పడితే అక్కడికి తీసుకువెళ్ళేవాడు. తాను ఏది చెబితే అది చేశా. వాడు నన్ను నాశనం చేశాడు. నేను చచ్చిపోతా మామయ్య, నేను అమ్మా నాన్నలకి మొహం చూపించలేను అంటూ మొహాన్ని చేతులతో కప్పుకొని రోదించటం మొదలుపెట్టింది సింధూరి. సర్పంచి సాంబమూర్తి సింధూరి తల నిమురుతూ, అది నీ తప్పు కాదమ్మా, ఇది నీ వయసుది. అభంశుభం తెలియని వయసు నీది. వాడు ఎప్పుడైతే నీకు లెటర్ ఇచ్చాడో వెంటనే పెద్దవారి దృష్టికి తీసుకురావాల్సింది. కానీ నీవలా చెయ్యకపోవడం వలన పరిస్థితి ఇంత దూరం వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది. నేను నిన్ను వేరే కాలేజీలో చేర్పిస్తా. ఇకనైనా బుద్ధిగా చదువుకో. వాడు మళ్ళీ నీ జోలికి రాకుండా, అసలు వాడు మరెవ్వరి జోలికి వెళ్లకుండా చూసుకుంటాను. నీ అంత వయసు పిల్లలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు అంటూ భుజం తట్టి బయటికి వచ్చాడు సర్పంచి సాంబమూర్తి. వరండాలో కూర్చుని శబ్దం బయటికి రాకుండా ప్రయత్నిస్తూ కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తున్న రాములమ్మను ఓదార్చ ప్రయత్నిస్తున్నాడు ఇద్దయ్య. సర్పంచి సాంబయ్య సింధూరి వద్ద నుండి రావడం చూసి ఒక్కసారిగా సర్పంచి కాళ్ళు చుట్టేసి, అన్నా ఎలాగైనా కాపాడు అంటూ కాళ్ళ వేళ్ల పడుతూ ఏడుస్తున్న రాములమ్మను ఓదార్చి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి తెలియనివ్వద్దు. వాడు జీవితంలో మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చూసుకుంటాను. ఒక్కసారి లేడీ డాక్టర్ దగ్గరకు సింధూరిని తీసుకువెళ్ళండి అని ఇద్దయ్య రాములమ్మకు చెప్పి తెలిసిన పోలీస్ ఆఫీసర్ వద్దకు బయలుదేరాడు సర్పంచ్ సాంబమూర్తి. పార్కులోనూ, హోటళ్లలోనూ, సినిమా థియేటర్లలోనూ నిండా 16 సంవత్సరాలు లేని పిల్లలు విచ్చలివిడిగా ప్రేమ పేరుతో తిరుగుతున్న పిల్లలను చూసిన ప్రేరణతో రాసిన కథ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.